ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసు 45 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట. అందుకని ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఒక పెద్ద రిసార్ట్లో అయితే మంచిగా పార్టీ అరేంజ్ చేసింది. ప్లేస్ చాలా బాగుంది. అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. నాకు తెలియని చోటుకి వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ మొహమాటంగా ఫీల్ అవుతాను నేను. ఇలా పాట కచేరీలతో అయితే పబ్లిక్ని బాగా ఎంటర్టైన్ చేశారు. లైక్ బాగా అంటే యూపీ, బీహార్ వాళ్ళు వీళ్ళందరూ అయితే బాగానే ఎంజాయ్ చేశారండి. కాకపోతే మనమైతే ఎంజాయ్ చేయలేము అనిపించింది. లైక్ మంచిగా అర్థమైనట్లు, మన సాంగ్స్ కాదు కదా, అందువలన మంచిగా అర్థమైనట్లు అనిపించలేదన్నమాట. లైక్ బోరింగ్గా అలా అనిపించింది. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం మొబైల్ తీసుకుని అయితే తిరగలేదు, కానీ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే దాద్రా నగర్ హవేలీ సంఘం ఎవ్రీ ఇయర్ ఉగాది అలాగే కార్తీక మాసం ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వారందరూ మన తెలుగువారే. మన తెలుగువారిని చూసిన వెంటనే ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహం అనిపిస్తుంది అనమాట. లైక్ మన వాళ్ళు అనే ఫీల్ అనిపిస్తుంది. ఇంకా సండే ఈ ఉగాది ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉగాది పచ్చడి అలాగే అరటికాయ బజ్జీ అయితే ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఇలా స్నాక్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. లైక్ 5:30 కల్లా స్టార్ట్ చేస్తారు కాబట్టి నైట్ డిన్నర్కి చాలా టైం ఉంటుంది అని చెప్పేసి స్నాక్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే ఆనియన్ పకోడీ ఇచ్చారు. ఈ ఇయర్ అయితే అరటికాయ బజ్జీ. ఇంకా ఇదే హాల్ అనమాట. ఈ హాల్ నేము కళాకేంద్ర. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేశారు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫ్లోరు, ఈ ఇయర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇదే ఈ ఫంక్షన్ హాలు. 5:30 అయింది కాబట్టి ఇంకా పూర్తిగా ఫిల్ అవ్వలేదు. అందరూ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యారు. కానీ స్టార్ట్ అయిన తర్వాత అయితే మొత్తం హాల్ బాగా ఫుల్ అయిపోతుంది. ఇంకా చాలామంది నిలబడి కూడా వాచ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ మన తెలుగువారే అన్నమాట. ఈ కళాకేంద్ర మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి డాన్స్తో అయితే స్టార్ట్ చేశారు. డాన్స్ కాదు, యాక్చువల్లీ భరతనాట్యం. ఈ నాట్యంతో అయితే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ పర్ఫార్మెన్సెస్ రియల్గా ఎదురుగా నిలబడి చూస్తేనే అందులో ఉండే గొప్పతనం మనకు తెలుస్తుంది. అసలు బోరింగ్గా అనిపించదు. చాలా బాగా గడిచిపోతుంది. ఈ సార్ అసిస్టెంట్ కలెక్టర్ గారు మన తెలుగువారే అన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ప్రోగ్రామ్ని అయితే ఫస్ట్ చిన్నపిల్లల డాన్స్లతో స్టార్ట్ చేశారు. లైక్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు డాన్సింగ్ లేదా సింగింగ్, ఇంకా ఏదైనా స్కిట్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి ఎందులో టాలెంట్ ఉంటే వాటిని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ముందే ఈ దాద్రా నగర్ హవేలీ తెలుగు సంఘానికి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. లైక్ జెంట్స్ది వేరుగా అలాగే లేడీస్ది వేరుగా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు, పర్ఫామ్ చేయాలి అనుకునేవారు ముందే గ్రూప్స్లో నేము అలాగే సాంగ్ నేము ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వారికి ఇచ్చినట్లయితే వారు 1 by 1 పిలుస్తారు. ఇంకా తర్వాత ఈ ఆంటీ గారు భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలకి భగవద్గీత అనేది ఉంది, దీన్ని చదవాలి అని పిల్లలకి అస్సలు తెలియదు, పిల్లలకి చెప్పాలి అని చెప్పేసి ఆంటీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే సమ్ ఆన్లైన్ గ్రూప్స్ ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోండి, డేలో ఎంతో కొంత టైం ఇవ్వండి, పిల్లలకి తెలియచేయండి అని. అలాగే కొన్ని శ్లోకాలను కూడా ఆంటీ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇలా పిల్లలైతే చాలా ముద్దుగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ పిల్లల కోసమే కాదండి, పెద్దవారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు నేమ్స్ ఇచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసం వనభోజనాలు ఈవెంట్లో ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఈవెంట్ ఫుల్ డే ఉంటుంది. ఈ ఈవెంట్ అయితే ఈవినింగ్ 5:30కే స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా ఫినిష్ అయిపోయింది అనే ఫీల్ అనిపిస్తుంది. కార్తీక మాసం వనభోజనాలు ఈవెంట్లో అయితే లైక్ లేడీస్కి స్పెషల్గా గేమ్స్ ఉంటాయి, కపుల్ గేమ్స్ ఉంటాయి, ఇలా ఎక్కువ గేమ్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ ఈ పిల్లలు స్కిట్ పర్ఫామ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉన్న
హస్బెండ్ని హ్యాండ్ వేయమంటే తన పైనే తను వేసుకుంటాడు కదా, అప్పుడు వాళ్ళ మిస్సెస్ నీ పైన నీవు కాదు నా షోల్డర్ పైన హ్యాండ్ వేయి అని చెప్తుంది కదా, ఆ స్కిట్ని అయితే పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా ఈ చిన్నపిల్లలు కూడా చూడండి ఎంత క్యూట్గా పర్ఫామ్ చేస్తున్నారో, అసలు చూస్తున్నంతసేపు టైమే తెలియదు. ఈ వీడియో చూస్తున్న వారంతా ఉగాది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత సండే సెలబ్రేట్ చేసుకుంటున్నారేంటి అనుకుంటారేమో. నార్మల్గా ఉగాది ఫెస్టివల్ సండే ఏం రాలేదు కదా, నార్మల్ డేస్లో ఆఫీసులకి ఉగాదికి అయితే హాలిడే ఉండదన్నమాట ఇటువైపు. ఇంకా అందుకని అందరూ ఆఫీస్ వర్కులతో బిజీగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ సెలబ్రేట్ చేసే ఏ ఈవెంట్ అయినా సండేస్లోనే సెలబ్రేట్ చేస్తారు. లైక్ అందరూ ఫ్రీగా ఉంటారు, రావడానికి కుదురుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. ఇంకా తర్వాత ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. లైక్ రియల్గా ఎదురుగా నుంచొని చూస్తే ఎస్పెషల్లీ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వీటన్నిటిని చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఈ సార్ వాళ్ళు అయితే ఇక్కడ దీపం వెలిగిస్తున్నారు. తనైతే బ్రహ్మకుమారిలు అంటారు కదండి, వారన్నమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళని పిలిచి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళకి సన్మానం చేస్తారు. అలాగే కలెక్టర్ గారికి వీళ్ళందరికీ వచ్చిన గెస్ట్లకి అయితే శాల్వాతో సన్మానం చేస్తారు. ఇంకా కొన్ని మంచి విషయాలను అయితే చెప్తారనమాట వీళ్ళు. అలాగే మన ఈ అసిస్టెంట్ కలెక్టర్ గారు కూడా మన ఈ సాంప్రదాయాల్ని విడిచిపెట్టకుండా వీటిని ముందుకు తీసుకువెళ్ళాలి, ముందు జనరేషన్స్కి వీటిని పరిచయం చేయాలి అని చెప్పేసి స్పీచ్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత ఈ పిల్లలు చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో. వీళ్ళు నెక్స్ట్ మంత్ మలేషియా వెళ్తున్నారు కాంపిటీషన్ కోసం. ఖచ్చితంగా విన్ అవ్వాలి అని చెప్పేసి అయితే బ్లెస్ చేయండి. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ చాలా అటెన్షన్గా వాచ్ చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళకి ఈ యోగాసనాలు చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ చిన్నపిల్లలు చాలా ఈజీగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. లైక్ చూస్తున్నంతసేపు చాలా అటెన్షన్గా వాచ్ చేశారు ప్రతి ఒక్కరూ. ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. లైక్ ఈవెంట్ ఎక్కడా బోరింగ్గా అనిపించదు, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. ఇంక ఇలా ఇక్కడ వచ్చిన గెస్ట్లకి, ఇన్వైట్ చేసిన గెస్ట్లకి అయితే శాల్వాలతో సన్మానం చేశారు. ఇంకా ఈ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి, టైం అయిపోతుంది. ఈ చిన్న పిల్లలు ఇద్దరు అసిస్టెంట్ కలెక్టర్ గారు వాళ్ళ పిల్లలు అనమాట. ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చిట్టి చిలకమ్మ ఇలాంటి రైమ్స్ కూడా వినిపించారు. చాలా ముద్దుగా క్యూట్గా చెప్పారు. ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మా పిల్లలైతే ఏమీ పర్ఫామ్ చేయలేదు. లైక్ స్టేజ్ ఎక్కక ముందు వరకు అయితే ఏదో ఒకటి కూర్చొని కింద ఉన్నప్పుడైతే ఏదో ఒకటి డాన్స్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు, కానీ వన్స్ స్టేజ్ ఎక్కాలి అంటే కాస్త ఫియర్గా ఫీల్ అవుతారు. చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా పర్ఫామ్ చేస్తారేమో చూడాలి. ఈవెంట్ మొత్తం కవర్ చేద్దాము అని చెప్పేసి కాస్త వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను. ఇంకా మేమైతే ఈవెంట్ మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు ఉండలేదు. మా ఆడపడుచు వాళ్ళకి కాస్త ఎక్కువ దూరం అనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి. ఇంకా బాగా లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫంక్షన్ పూర్తి అవ్వకుండానే కాస్త అర్లీగా అయితే లేచి వెళ్ళాము. ఇక్కడ ఈ బాబు చూడండి ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడో, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఓన్లీ మన స్పెషల్సే ఉంటాయి అన్నమాట. మన దగ్గర నుంచే చెఫ్ని పిలిపించి ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. డబుల్ కా మీఠా, చక్ర పొంగలి, పులిహోర, పూర్ణం, దొండకాయ పకోడీ, గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి, మిర్చి బజ్జీ ఇవన్నమాట. ఇంకా అలాగే ఇంకా ఉన్నాయి రైస్, మామిడికాయ పప్పు, సాంబార్ ఇలాంటివన్నీ. ఇంకా మొత్తం ఒకటే ప్లేట్లో పెట్టుకుంటే తినడానికి కంఫర్ట్గా ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా హాఫ్ మాత్రమే పెట్టించుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఫుడ్. మన స్పెషల్స్ గోంగూర పచ్చడి, చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము, వాటినే యాడ్ చేశాను. ఇలా గుజరాత్లో మన తెలుగు వాళ్ళు మన ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.